సో ఇది చూసారండి ఎంత బాగా వచ్చినాయి అవి. ఏంటిది తెలుసా మీకు? ఇది మనం ఎల్లుల్లిపాయను పెడితే ఎంత బాగా వస్తాయండి. సో దీన్ని మనం కర్రీస్లో సలాడ్స్లో కూడా వాడుకోవచ్చు. అలాగే మనకి లోపల ఎల్లుల్లిపాయ కూడా మనం ఆటోమేటిక్గా బయట మార్కెట్లో కొన్ని ఎల్లుగడ్డ లాంటిది మనకు తయారవుతుంది అనమాట. ఎల్లుల్లిపాయ మొత్తం తర్వాత మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు, ఇంత ఈజీగా పెంచుకోవచ్చు. అలాగే ఇది అల్లం అండి, అల్లం కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు మనం. అలాగే నేను సీడ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నానండి. మనకు వెజిటబుల్ సీడ్స్ అన్నీ కూడా ఒక 16-17 రకాల సీడ్స్ మీకు 149 రూపీస్ పే చేస్తే సీడ్స్ మీ ఇంటికే రిజిస్టర్ పోస్ట్లో డెలివరీ అవుతాయి. సో దాని రిజల్ట్స్ కూడా అందరూ బాగున్నాయని చెప్తున్నారు ఆల్రెడీ చాలామంది. సో కింద మీకు డిస్క్రిప్షన్లో యూపీఐ ఐడి ఉంటుందండి, దానికి మీరు పేమెంట్ చేసి మేము మా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, జీమెయిల్ అకౌంట్లు దేని ద్వారా అయినా సరే మీరు మాకు కమ్యూనికేట్ చేయొచ్చు. స్క్రీన్ షాట్ పెట్టి అలాగే మీ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఇస్తే మీ ఇంటికి రిజిస్టర్ బస్లో వచ్చేస్తాయి. అలాగే మీరు ఈ 149 పే చేస్తే 1 Lakh గార్డెనర్స్ క్లబ్ అని ఒక ఫేస్బుక్ గ్రూప్ ఉంది, దాంట్లో కూడా మీకు ఎంట్రీ ఉంటుందండి. అందులో ఓన్లీ ఎవరైతే పే చేస్తున్నారో వాళ్ళకి ఎంట్రీ అనమాట ఆ గ్రూప్లో. సో ఈరోజు మనం ఈ వీడియో చూసేద్దామండి. మనందరికీ చాలామందికి ఈ అల్లం, ఎల్లుల్లిపాయ మొక్కల్లో పెంచితే వచ్చే ఉపయోగాలు ఏంటో చాలామందికి తెలియదండి. అలాగే అల్లం పెంచడం కూడా చాలా కష్టం అనుకుంటారు. అల్లానికి ఎక్కువ ఇసుక ఉండాలి, ఇసుకలో పెట్టుకోవాలని అనుకుంటారు. అట్లా ఏమీ లేదండి. అల్లం మంచి ఆర్గానిక్ మనకి ఉన్న ఏదైనా సరే కంపోస్ట్లో బాగా పెరుగుతుంది, చాలా బాగా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అలాగే ఎల్లుల్లిపాయ కూడా అంతే. ఎల్లుల్లిపాయ యాక్చువల్గా ఏంటంటే మన గార్లిక్ ఎల్లుల్లిపాయ మనం మొక్కల కుండీలో కూడా, మన కూరగాయల మొక్కల కుండీలో కూడా అక్కడక్కడ మనకు ఒక ఎల్లుల్లిపాయ గుచ్చుకుంటే ఏమవుతుందంటే, ఈ వెల్లుల్లిపాయ మొలకొచ్చిన తర్వాత మనకి పైకి షూట్స్ వస్తాయి కదా, పైకి మొలకొచ్చిన తర్వాత సో దానివల్ల ఆ వచ్చే ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో సెంట్ ఉంటుంది, మన గార్లిక్ మనకు వాసన ఉంటుంది కదా, గార్లిక్ వాసన. సో ఆ వాసన అనేది ఆ మొక్క చుట్టూ కూడా ఉండి ఏమవుతుందంటే ఆ మొక్కకి సరౌండింగ్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ని రానియకుండా అది ఆపేస్తుంది అనమాట. అంటే ఆ వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏమవుతాయంటే మొక్క, పచ్చిమిరకాయ మొక్క స్మెల్ని ఐడెంటిఫై చేయలేవు, వంకాయ మొక్కని స్మెల్ ఐడెంటిఫై చేయలేవు. ఎందుకంటే ఈ గార్లిక్ అన్నది దాన్ని డామినేట్ చేసేస్తుంది అనమాట ఆ స్మెల్ని. ఈ ఎల్లుల్లిపాయ అన్న స్మెల్, ఘాటు స్మెల్ అనేది ఉంటుందో అది. అందుకని ఏంటంటే నార్మల్గా మనం కూరగాయల మొక్కల దగ్గర కూడా అక్కడక్కడ రౌండ్గా దాని చుట్టూ కూడా ఉల్లిపాయలు కానీ ఎల్లుల్లిపాయలు కానీ పెడితే మనకి సో దానివల్ల మనకి ఏమవుతుందంటే న్యాచురల్గా మనకి పెస్ట్ రిపెల్లెంట్ అనమాట. ఇది న్యాచురల్ పెస్ట్ రిపెల్లెంట్ అని చెప్పొచ్చు మనం. సో దాన్ని అలాగా పెంచుకోవచ్చు ఈజీగా. మనకి అల్లం కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు అండి. ఈరోజు మనం ఈ అల్లం, ఎల్లుల్లిపాయ రెండు కూడా ఎలా పెట్టుకోవాలి, దీని గ్రోత్ ఏంటి అన్నీ చూద్దామండి మనం. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. మీలో ఎవరైనా కొత్తగా వచ్చి ఇప్పటివరకు ఎవరు చూడకపోయి ఉంటే నా వీడియోస్ చూడండి. చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, మంచి నాలెడ్జ్ ఉంది అందులో. నేను కూడా చాలా రీసెర్చ్ చేసి మీ ముందుకు వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. సో చూడండి, చాలా వీడియోస్ ఉన్నాయి. నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో ఏది రాగానే మీకు ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ కాకుండా ఉంటారు. ఒక బౌల్ పెట్టి ఒక బౌల్ కంపోస్ట్ తీసుకుంటే హాఫ్ బౌల్ మనం ఎర్రమట్టి కానీ నల్లమట్టి కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది కలుపుకోవచ్చు. కొంచెం ఒక గుప్పుడంతా దాంట్లో మనం వేపపిండి కూడా కలిపేసుకుంటే మనకి రూట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా అవన్నీ నెమటోడ్స్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా మనకు లేకుండా ఉంటాయి అనమాట. మట్టి హెల్తీగా ఉంటుంది, రూటింగ్ సిస్టమ్ బాగుంటుంది అనమాట. సో దానికి నేను ఆల్రెడీ కలిపేశానండి ఇది. ఎందుకంటే నేను ఇంతకుముందు నా పసు వీడియోలో మీకు చూపించాను క్లియర్గా మట్టి ఎలా కలపాలి ఏంటి అన్నది టిష్యూ కూడా. మీరు ఎవరైనా చూడకపోతే నేను ఆ పసుపుని మనం ఎలా పెట్టాలన్న వీడియోలో క్లియర్గా మీకు మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ చూపించాను మట్టిది. మీరు అక్కడ చూడండి, ఆ లింక్ మీకు ఇక్కడ ఇచ్చాను, మీకు చూడండి ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు పసుపుని ఎలా పెట్టాను, ఈ మట్టి ఏ విధంగా మొత్తం చూపించాను మీకు నేను. సో ఈజీగా ఉంటుంది మీకు. సో ఈ విధంగా నేను కలిపేసాను ఆల్రెడీ రెడీగా. ఇందులో మనం ఏంటంటే అల్లం పెట్టేద్దాం ఇందులో. సో ఈ అల్లం ఏంటంటే మనకి మంచిగా ఇప్పుడు ఫ్రెష్గా ఉండే అల్లం తీసుకోవాలి మీరు. ఫ్రెష్గా ఉండే అల్లం, మార్కెట్లో ఉండే అల్లం కూడా తీసుకోవచ్చు. సో అల్లం మనం స్టోర్కి వెళ్ళి నెత్తుకున్నప్పుడు ఏంటంటే అండి ఇట్లాగా మనం ఇట్లా బొడుపులు వచ్చినాయి చూసారా, తెల్ల బొడుపులు. ఇక్కడ కూడా తెల్ల బొడుపులు వచ్చినాయి. ఇంకా మీకు చూపిస్తే ఇట్లా మీకు తెల్ల బొడుపులు వస్తున్నాయి చూడండి, ఇక్కడ తెల్ల బొడుపులు. సో ఇట్లా ఈ చిన్న ఐస్ ఏదైతే వస్తున్నాయో వాటిని మనం ఏరుకుని తెచ్చుకోవాలన్నమాట. స్టోర్లోకి వెళ్ళినప్పుడు మనం అల్లం పెట్టుకోవాలనుకుంటే ఇది సరిపోతుంది అనమాట. చూడండి దీనికి ఎలా వచ్చిందో, ఇక్కడ ఒకటి వచ్చింది. ఇవి మనకి ఇంచక ఈజీగా మొక్కలు పెరగడానికి బాగా ఉపయోగపడతాయి అనమాట. సో ఇటువంటివి మనం ఏరుకుని తెచ్చుకుంటే స్టోర్లో ఇవే మనం అల్లం పెట్టుకోవడానికి వాడుకోవచ్చు అనమాట. సో ఇంత పెద్దది మనం తెచ్చుకున్నాం అనుకోండి, దీన్ని మనం మొక్క కూడా ఎరగొట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ మొక్క ఎరగొట్టేసుకుని మనం దీని ఇక్కడ వరకు ఇదొక మొక్క పెట్టుకోవచ్చు. అలాగే ఈ పక్క నుంచి ఇదొక మొక్క పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ దుంప ఎరగొట్టుకుంటే ఇక్కడ కూడా మనం పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనం అల్లం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవి చూసారు కదా, దీంట్లో కూడా ఇక్కడ వచ్చింది. సో దీన్ని ఏం చేసుకోవచ్చు అంటే మనం ఇక్కడ వచ్చింది కాబట్టి మనకి ఈ బొడిపు ఏదైతే ఉందో ఇక్కడ వచ్చింది కదా, సో దీన్ని ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఎరగొట్టేసుకోవచ్చు. ఇంత మొక్క ఇట్లా చూసారా, ఈ బొడిపు ఇది మనకు మొక్క వస్తుంది అనమాట. పెట్టేటప్పుడు కూడా ఇది మనం ఇలాగే పెట్టాలి.
ఇలా పెడితే ఈ మొక్క ఇందులోంచి మనకి పైకి వచ్చేస్తుంది అనమాట. అల్లాన్ని మనం ఏం చేయాలంటే తెచ్చుకున్న తర్వాత నైట్ మనం ఒక రోజు మనం పెట్టుకోవాలనుకున్న ముందు రోజు రాత్రి మనం నీళ్ళలో నానబెట్టేసుకుంటే ఇట్లా మనకి ఏమవుతుందంటే దానికి ఏమైనా పైన కెమికల్స్ లాంటివి ఏమన్నా కూడా అన్ని డిజాల్వ్ అయిపోతాయి. అల్లం కూడా కొంచెం వాటర్ కంటెంట్ని పీల్చుకుంటుంది. సో దానికి ఈ మొక్క వేరు సిస్టమ్ని కూడా యాక్టివేట్ చేసుకుంటుంది అనమాట అది. సో యాక్టివేట్ చేసుకుని మనకు మొక్క మట్టిలో పెట్టగానే తొందరగా మనకి రూటింగ్ అది రావడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇవి చూసారా, దీంట్లో కూడా ఇట్లా ఉన్నాయి బట్స్ చూసారా, 1 2 ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో దీన్ని మనం ఎరగొట్టేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఎరగొట్టేసుకోవచ్చు. సో ఇది పెట్టుకోవచ్చు అనమాట మనం ఇక్కడ. సో అల్లం పెట్టుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఒక దుంప పెడితే ఇంకొక దుంపకి మళ్ళీ దానికి అట్లీస్ట్ ఒక కొంచెం గ్యాప్ ఉండాలన్నమాట. ఎందుకంటే అల్లం విస్తరించుకుంటుంది కదా లోపల. సో దానికోసం ఏంటంటే మనకు కొంచెం గ్యాప్ పెట్టుకోవాలి మనం. సో ఇప్పుడు మనం ముందు అల్లాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం. చూసారా, ఈ ఇత్తనం వచ్చిన చోటల్లో ఒకటి నేను పెట్టేస్తాను ఊరికనే. తర్వాత మనం తవ్వి అందులో పెట్టేద్దాం. ఇంత గ్యాప్ ఉండాలన్నమాట మనకి. సో ఇవి పెట్టేద్దామండి. మిగిలిన కూడా నేను తర్వాత మళ్ళీ వేరే చోట్ల పెట్టేస్తాను. ఈ మనం చూసేద్దాం ముందు ఫస్ట్. సో ఇవి ఏంటంటే మనం కొంచెం ఇట్లా లైట్గా ఎక్కువ లోతు కాకుండా జస్ట్ ఇట్లా ఇంతే తవ్వాలి. ఇది ములిగేటట్టుగానే కొంచెం ములిగి పైన మట్టి కలుపుతాం మనం అంతే కొంచెం. సో దీన్ని మనం సైడ్ కొంచెం యాంగిల్గా ఇలా పెట్టేద్దాం. అంటే ఇలా పెట్టక్కర్లేదు, ఇలా పెట్టేస్తే మొక్క ఇందులోంచి పైకి వచ్చేస్తుంది. సో మొక్క వచ్చే బుడిపై అవుతుందో కొంచెం పైకి ఉంటే చాలు. సో అట్లా అన్నీ తవ్వి పెట్టేద్దాం మనం. మట్టి ఇట్లా గుల్లగా ఉండాలండి, మనం తీస్తే ఈజీగా వచ్చేసేయాలన్నమాట. సో ఈ విధంగా మనం నాటేసేసుకుంటే చూసారా, అన్ని బొడుపులు పైకి పెట్టాను నేను, చూసుకున్నారు కదా మీరు కూడా. సో ఈ విధంగా మనం పెట్టేసేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట. దీన్ని పలచగా మనం మట్టి కప్పేద్దాం. మరి ఎక్కువ కప్పేయకూడదు గట్టిగా, చాలా ఎక్కువ లోతుగా వెళ్ళిపోకూడదు. సో పైపైన మనకు ఉండాలన్నమాట. సో పైపైన కప్పేస్తే సరిపోతుంది. ఇట్లా చూసారు కదా, పైకి కనపడకుండా కప్పేసుకోవాలి మనం. సింపుల్ కదా చాలా. సో మీరు కూడా మీ ఇంట్లో పెట్టేయండి. అల్లం చాలా బాగా వస్తుంది మనకి. ఇంట్లో పెంచుకున్న అల్లానికి ఉండే టేస్ట్ వేరే ఉంటుంది, దానికి వచ్చే ఫ్లేవర్ వేరే ఉంటుంది, స్మెల్ చాలా బాగుంటుంది. ఆ ఘాటు అన్నది కూడా అల్లం ఘాటు బయట తెచ్చిన దానికన్నా కూడా. సో మనం హెల్తీగా ఆరోగ్యంగా తినొచ్చు, చాలా బాగుంటుంది అనమాట. సో దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు మనం పలచగా తడిపేద్దాం, మొత్తం బాగా తడిచేటట్టుగా. సో బాగా తడపాలి, ఫస్ట్ టైం కదా, బాగా తడపాలి మనం. అందులోనూ ఈ అల్లం కానీ పసుపు కానీ మనకి చాలా నీళ్లు బాగా అవసరం ఉంటాయండి వాటికి. ఎందుకంటే మనం ఎంత బాగా నీరు ఇస్తూ ఉంటే అంత బాగా అవి లోపల వృద్ధి చెందుతూ ఉంటాయని మనకి ఇంటర్నల్గా. అలాగే మనకి ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే నీరు మనం పెట్టిన తర్వాత నీరు నిలబడకూడదండి ఎక్కడ కూడా. అది చాలా ఇంపార్టెంట్. నీళ్ళు లోపల మనకి బురదలాగా ఉండకూడదు అనమాట. నీళ్ళు మనం పోసిన నీరంతా వెళ్ళిపోవాలి మనం బయటికి. ఎక్స్ట్రా ఉంటే మట్టి పీల్చుకున్న తర్వాత మిగిలిన వాటర్ని వదిలేసి మట్టి కిందకి వెళ్ళిపోగానే బయటికి వెళ్ళిపోవాలి మనకి. సో సరిపోతుందండి. సో అట్లా మట్టి పీల్చుకొని లోపలికి వెళ్ళిపోతుంది మొత్తం వాటర్ అంతా కూడా. వెళ్ళిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉంటే మనకి కింద వచ్చేస్తుంది అనమాట. నేను కింద హోల్స్ పెట్టి పైప్ పెట్టుకుంటాను. నేను నార్మల్గా ఏ టబ్కైనా అదే ప్రాసెస్ చేస్తాను. కింద డైరెక్ట్గా హోల్స్ పెట్టాను అనమాట. నేను టబ్ కింద డైరెక్ట్గా హోల్స్ పెడితే ఏమవుతుందంటే మనం ఎక్కడ పెడితే అక్కడ వాటర్ అంతా ఫ్లోర్ మీద పోతూ ఉంటుంది. అలా కాకుండా మనం ఏదైనా స్టాండ్ మీద పెట్టుకున్నాం అనుకోండి, సైడ్ నుంచి హోల్ పెట్టుకొని పైప్ పెట్టుకుంటే దాని నుంచి మనం ఏదైనా కలెక్ట్ చేసుకోవడానికి సిస్టమ్ చేసుకుంటే నీళ్ళు ఇంచక మనకి ఫ్లోర్ మీద ఎక్కడ పడకుండా కూడా ఈజీగా మనం చేసుకోవచ్చు అనమాట. సో మనం ఇప్పుడు నీళ్ళు తడిపేసిన తర్వాత ఏం చేయాలంటే మనం ఈ పల్చగా మల్చింగ్ చేసుకోవాలండి. మల్చింగ్ చేసుకోవడానికి నేను ఏం చేస్తున్నానంటే, నేను నా దగ్గర వెదురు చెట్టు ఆకులు ఉన్నాయన్నమాట. అది కొంచెం చిన్నగా నలిపేసుకుని కట్ చేసుకుని ఇట్లా వాడేసుకోవచ్చు నలుపుకుంటే. మీ దగ్గర ఏ ఎండు ఆకులు ఉన్నా కూడా వాడుకోవచ్చు మల్చింగ్ ఎప్పుడు కూడా. సో ఇలా మల్చింగ్ చేసేసుకుంటే మనకి లోపల తేమ శాతం అన్నది మెయింటైన్ అవుతుంది బాగా. సో దీన్ని కూడా ఒకసారి తడుపుతాను మళ్ళీ ఆకులను కూడా నేను. పల్చగా ఒకసారి తడిపేస్తే ఆకులు చెమ్మలాక్కుని కొంచెం బీసుకుంటాయి అన్నమాట, ఎగిరిపోకుండా గాలికి అది కూడా. సో సరిపోతుందండి. సో ఇక్కడ చూసారా, ఆల్రెడీ కింద వాటర్ వచ్చేసింది. టబ్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మనం పోసినప్పుడు వాటర్ ఏదైతే ఉందో కింద మనకు కనపడుతుంది కదా, కింద నుంచి వెళ్ళిపోయింది, ఆల్రెడీ కింద నుంచి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇదండి అల్లం పెట్టుకోవడం చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట ఇట్లా. సో ఇది మనం మళ్ళీ మొలకొచ్చాక చూద్దాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఎల్లుల్లిపాయ పెట్టేద్దామండి.
సో వెల్లుల్లిపాయ నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఇందాక, మనం ప్రతి మొక్క దగ్గర కూడా పెట్టుకోవచ్చు వెల్లుల్లిపాయలు, మనం చాలా బాగుంటుందన్నమాట. సో వెల్లుల్లిపాయలు పెట్టినప్పుడు ఏంటంటే మనం చేయాల్సింది ఇంపార్టెంట్ ఇంకోటి, ఈ వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, వెల్లుల్లిపాయ దగ్గర పైన ఈ కొసలు ఏదైతే ఉంటుందో కొసలు మనం లైట్గా ట్రిమ్మింగ్ చేద్దాం. సో ఇట్లా మనం ఈ కొసలు అనేవి కట్ చేసి తీసేస్తే ఇట్లా మనకి మొలక అన్నది చాలా బాగా వస్తుందండి. ఇట్లా కట్ చేసేసుకోవాలన్నమాట మనం. ఈ కింద ముచ్చి దగ్గర కూడా కొంచెం ఇట్లా పైన లైట్గా తీసేద్దాం. ముచ్చికి తీయకూడదు, ఖాళీ జస్ట్ ఈ పైన కొంచెం క్లియర్ చేసుకుంటే మళ్ళీ కొత్తది రూట్స్ ఫామ్ అవడానికి బాగుంటుంది అనమాట ఈజీగా. సో ఇట్లా తీసేసుకోవాలి, చూసారు కదా. సో దీన్ని మనం ఇక్కడ కూడా కట్ చేసేద్దాం దీన్ని. సో ఇట్లా కట్ చేసేస్తే ఈ ఎడ్జెస్ అన్నీ ట్రిమ్ అయిపోతాయి అనమాట. ఇట్లా మనకు అందులోంచి మొలకలు రావడానికే ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇవన్నీ కూడా ఇంకా కట్ చేసినప్పుడు ఎరగొట్టేసుకుందామండి. మనం ఇవన్నీ ఎరగొట్టేసేసి ఇట్లా విడివిడిగా. ఇందులో చాలా పద్ధతులు ఉన్నాయి, చాలామంది చాలా రకాలుగా చూపిస్తూ ఉంటారు. దీన్ని నీళ్ళలో కూడా పెట్టి చూపిస్తూ ఉంటారు. అంత అవసరం లేదండి, మనకి డైరెక్ట్గా కూడా మట్టిలో పెట్టేసి ఈజీగా వచ్చేస్తాయండి. నీళ్ళలో పెట్టి నానబెట్టి ఆ విత్తనాలు వచ్చి మళ్ళీ పొడుగు వచ్చింది మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి మట్టి వేయడం అంత అవసరం లేదండి. సో ఇట్లాగా మనకి ఇట్లా చూసారా, ఈ టిప్ ఏదైతే ఉందో ఈ టిప్ని మనం కోసేసామన్నమాట, కొస. సో ఇది రూట్. సో ఈ రూట్ని మనం ఇప్పుడు ఇందులో పెట్టేస్తాం అనమాట. సింపుల్ అండి, అలా గుచ్చేయడం మీరు ఏం లేదు, జస్ట్ ఇట్లా ఫింగర్ అనాలి, ఇందులో పెట్టేయాలి. ఇది ఇట్లా సో అయిపోయిందండి, అన్నీ మనం నాటేసాం కదా, అంతా బాగానే. సో దీన్ని మనం ఇప్పుడు నీళ్ళు తడిపేద్దామండి. మనం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం బాగా తడిపేయాలి. చాలండి. సో సైడ్లో కొంచెం మట్టి కప్పేసుకోవాలి మనం, ఖాళీ కొసలు కనపడేటుంటే చాలు మనకి. సో దీన్ని మనం మళ్ళీ మొలకలు రాగానే చూద్దామండి. మనం ఎల్లుల్లిపాయలు పెట్టి 10 days అయిందండి. మొలకలు స్టార్ట్ అయినాయి, చూసారు కదా. మొలకలన్నీ ఎలా వచ్చినాయో, బాగా వచ్చినాయి ఇంకా మొలకలన్నీ కూడా. సో ఇదండి ఈరోజు మన వీడియో. బాగుందా వీడియో? సో ఈ విధంగా చేసుకోవచ్చు, అల్లం కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు, చాలా బాగుందని కామెంట్లు చేస్తున్నారు, కామెంట్ చేసే వాళ్ళు కూడా లైక్ చేయట్లేదు. సో లైక్ చేయండి కంపల్సరీ. మీరు ఎంత లైక్ చేస్తే అంత బాగా వీడియో 10 మందికి చేరుతుంది. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి. సో దట్ నా వీడియో ఏదో వచ్చినా కూడా మీ మిస్ కాకుండా ఉంటారు. సో వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. ఇంకో వీడియోలో కలుద్దాం. నమస్తే.